నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. రాజ్యసభకు ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన. పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలి. హుజూర్నగర్ లారీ యజమానుల సంఘం డిమాండ్. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలి, అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్ బాధ్యత. జస్టిస్ జి చంద్రయ్య. ప్రజలు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు. మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కేఏ పాల్. ఇక డీటెయిల్ చూస్తే, నిర్మల్ జిల్లా శిలువాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరును రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటూ ప్రముఖ రాజకీయ వ్యాపారుల కేసును వాదిస్తూ తన సత్తా నిరూపించుకుంటున్నారాయన. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను ఎంపీగా ప్రతిపాదన చేయడం పట్ల నిర్మల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన బయట తీసుకుంటారు, కొరియర్ తీసుకుంటారేమో. ఉన్నాయి మన బస్సులు ఉన్నాయా చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లారీ యజమానులను కేవలం ఆదాయ వనరులుగా మాత్రమే చూస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర లారీ యజమానుల సంఘం కౌన్సిల్ మెంబర్ కోతి సంపత్ రెడ్డి అన్నారు. పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వాల దిష్టిబొమ్మ లారీ ఆఫీస్ ప్రాంగణంలో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోల శంకర్రావు, DCM సంఘాల ప్రతినిధులు బుల్లెట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందేలా చేయడమే మానవ హక్కుల కమిషన్ బాధ్యతని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. 2 రోజుల జిల్లా పర్యటన సందర్భంగా ఆయన మంగళవారం యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలోని R&B ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. జడ్జికి రెవెన్యూ డివిజనల్ అధికారి భూపాలరెడ్డి స్వాగతం పలికారు. హ్యూమన్ రైట్స్ ఏ రకంగా అమలు చేయబడుతున్నాయి. హ్యూమన్ రైట్స్ అంటే రైట్ టు లైఫ్, రైట్ టు లిబర్టీ, రైట్ టు ఈక్వాలిటీ అండ్ రైట్ టు డిగ్నిటీ. ఈ 4 పదాల వివరాలను హ్యూమన్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 1993లో వివరంగా చెప్పబడ్డాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క యాక్టివిటీస్లో భాగంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసేటువంటి క్రమంలో అనేక సభలు, సమావేశాలు కమిషన్ తనకు తానుగా నిర్వహించడం, ఇతర స్వచ్ఛంద సంస్థలతో మమేకమై నిర్వహించడం అనేటువంటిది ఒక స్టాట్యూటరీ ఆబ్లిగేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్. దానితో పాటు ప్రభుత్వ అధికారులతో రివ్యూ మీటింగ్ చేయడం, ఆ రివ్యూ మీటింగ్లో జిల్లాలో అమలు జరుపుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ స్కీముల యొక్క పని విధానం, ప్రభుత్వ అధికారుల యొక్క పని విధానం, ప్రజల జీవన స్థితిగతులు, అన్ని రకాల డెవలప్మెంట్స్ గురించి కూడా తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఉంది. ఎక్కడెక్కడైతే డెఫిషియన్సీ ఉన్నదో దానికి కారణాలు తెలుసుకొని
ప్రభుత్వానికి తెలియజేసి ఆ డెఫిషియన్సీని పరిపూర్తి చేసేటువంటి అవకాశం కూడా కమిషన్కు ఉంది. ఆర్డీఓ గారితో జరిగినటువంటి సంభాషణలో ఫస్ట్ క్వశ్చన్ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలలో అందరికీ రేషన్ అందుబాటులో ఉంటుందా, రేషన్ అనేది పేద ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి ప్రధాన అంశం. వారు చెప్పారు, సార్ ఏ ప్రాబ్లం లేదు, అందరికీ రేషన్ అందుబాటులో ఉంది. రెండవది వృద్ధాప్య పెన్షన్ అందుబాటులో ఉందా అందరికీ, ఆ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, అందరికీ అందుబాటులో ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. 1-60 రూపాయలు వచ్చిన వాటిని పరిశీలిస్తున్నాం. మూడవది వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి అనే విషయంలో చాలామంది ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సిన కాన్షియస్ డెవలప్ చేయాల్సి ఉంది. నేను రాష్ట్రంలో అనేక ప్రదేశాలు తిరిగాను, అనేక ప్రభుత్వ ఆసుపత్రులు తిరిగాను. కొంత డెఫిషియన్సీ ఉన్నా డాక్టర్స్ విషయంలో కానీ, స్టాఫ్ విషయంలో కానీ, ఎక్విప్మెంట్ విషయంలో కానీ. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించారు. పట్నాలు వేసి అంగరంగ వైభవంగా పండుగను నిర్వహించారు. గుడి నిర్మాణం పనులను ఆలయ కమిటీ చైర్మన్ తౌటి సంపత్, ధార్మిక ట్రస్ట్ ఫౌండర్ సత్యం స్వామి వారం రోజుల్లో పూర్తి చేశారు. నేను ఈస్ సత్యం స్వామి ధార్మిక ట్రస్ట్ చైర్మన్ అండ్ ఫౌండర్. నేను 41 రోజు హనుమాన్ మాల కోసము ఈ బెక్కంటి రామలింగేశ్వర స్వామి ఆలయంకి రావడం జరిగింది. ఇక్కడ కొంతమందికి తెలియని విషయం ఏంటంటే, చాలా గొప్ప ఎత్తున చాలా పవర్ఫుల్గా నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఆశీర్వాదాలు పెడుతూ మా రామలింగేశ్వర స్వామి నిండుగా ఈ గుట్ట మీద ఉండడం జరిగింది, నిలవడం జరిగింది. ఈ ఊరి వాళ్ళకి గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ నా హృదయంలో మరి ఆ రామలింగేశ్వర స్వామి నాకు కల్పించి హృదయంలో ఇక్కడ చెప్పడం జరిగింది, ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ గుట్టకు చైర్మన్ అయిన సంపత్ స్వామి గారు నాకు మిత్రుడుగా శ్రేయోభిలాషిగా పరిచయం కావడం జరిగింది. ఇక్కడ ఉన్నవారు మీ వంతు సహకారం చేయని అడగడం జరిగింది. నా వంతు సహకారం అనగా చిన్నపాటి ఇక్కడ ఒక శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం జరగడం జరిగింది. అతి తక్కువ టైంలో మరి ఇక్కడ పెద్ద మనుషులు నాకు సహకరించడం వల్ల చాలా తొందరగా జరిగింది. నా యొక్క సంతోషము నేను చెప్పుకోలేనిది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు సహకరించారు. అందులో ముఖ్యంగా నా మిత్రుడైన సంపత్ గారికి మరోసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఇక్కడ రామలింగేశ్వర స్వామి నిండు మనసుతో ఉన్నాడు. ఏ ఆపదలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మండలం దుల్మిట, కొత్తగా ఏర్పడ్డ మండలం దుల్మిట, సిద్దిపేట డిస్టిక్. మాది గుట్ట మీద స్వామి సత్యం స్వామి అనే ట్రస్టు ఫౌండర్ అయిన సత్యం స్వామి 41 రోజు మాల కోసం బెక్కలకు వచ్చిన తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపిద్దామని నన్ను పిలుచుకొని అడగగా స్పందిస్తూ ప్రస్తుతం అయితే ఇక్కడ నల్లబోషమ్మ దగ్గర శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్తగా ఖాళీగా చెట్టు కింద ఉంది కాబట్టి భక్తుల కోరిక మేరకు చాలామంది గుడి కట్టియాలని అనగానే తొందరగా స్పందించి ఒక వారం రోజుల్లోనే గుడి కంప్లీట్ చేసి విగ్రహ ప్రతిష్ట బ్రహ్మాండంగా చేయించడం జరిగింది. మాకు చాలా సంతోషం అయ్యింది. ఇంకోటి మా కోరిక ఏంటంటే, ఒకటి అడిగినాము, 3 అంతస్తుల బిల్డింగ్ కావాలి. ఈ ట్రస్ట్ నుండి మాకు భక్తులకు వచ్చేటోళ్ళకు హోటళ్ళ సౌకర్యాలు లేవు. కానీ ఈ 41 రోజుతో ఆయనకు సౌకర్యాలు కల్పించలేకపోయినాం మేము. కావున అది గమనించుకొని ఒక కొంచెం భవనాలు సుతా నిర్మించాలని ఈ సభావేదికంగా సత్యం స్వామిని కోరుచున్నాను. మాకైతే సంతోషం కలిగింది, మా ఊరు గ్రామ ప్రజలకు సుతా సంతోషం కలిగింది. కాబట్టి మా గురించి సుతా కొంచెం సత్యస్వామిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ప్రజాశాంతి పార్టీ ప్రభుత్వంలోకి రావాలని కోరుతున్నారని పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ అన్నారు. 18వ తేదీన బేగంపేట చిట్కోటి గార్డెన్స్లో బిషప్స్, పాస్టర్స్ నాయకులు వచ్చి తనను కలవాలని మీడియా సమావేశంలో కోరారు. 125 మందితో కోర్ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. విశాఖపట్నం వచ్చారు 96లో. అప్పుడు ఒబామా ఎలక్షన్లోనే లేదు, మనిషి పొలిటిక్స్లోనే లేదు. చోళ హంటర్ గారు నా బోర్డు మెంబర్ వచ్చి ఎంత థ్యాంక్స్ చెప్పారు ఓపెన్గానే. ఇంటర్నేషనల్ అంబాసిడర్
శామ్ బ్రౌన్ బ్యాక్ గవర్నర్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎవరైనా ట్రంప్తో ఉన్నాయని. ఎనీవే, ఇప్పుడు కమలా హ్యారిస్ యుద్ధాలు ఆపాలి, హిందువుల క్రైస్తవుల మధ్య యుద్ధాలు జరుగుతాయి ఆపాలి. ఎందుకు? ప్రజాస్వామ్యం మన అందరికీ సమాన హక్కులు కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, హిందూ ప్రీస్ట్స్ కావచ్చు, 300 మంది హిందూ ప్రీస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యారు. ఎంత ఆనందంగా ఉంది. శాంతి కోరేవారు. ములానాస్ అన్ని దేశాల్లో అటెండ్ అయ్యారు, శాంతి కోరేవారు. కనుక మన శాంతి దేశం, మన దేశం అంటేనే శాంతి. ఇండియా అంటే ఈ దేశం నాశనం అయిపోతుంది. అర్థమవుతుందా? చూస్తున్న వారందరికీ అర్థమవుతుందా? ఈ ఎలక్షన్లో కానీ మనం ప్రజాశాంతి పార్టీని గెలిపించకపోతే మీ తరపున మాట్లాడేవాడు ఒక్కరు లేరు. ఇప్పుడున్న పార్టీలు, అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, కేసీఆర్ పార్టీ అవ్వచ్చు, ఇప్పుడున్న పార్టీలు అన్ని బీజేపీ బి పార్టీలు అని గమనించండి. పార్లమెంట్లో వాళ్ళు పెట్టిన బిల్లన్నిటికీ నేను సపోర్ట్ చేస్తున్నాను, అసెంబ్లీలో పెట్టిన బిల్లన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాను, లోక్సభ రాజ్యసభలో పెట్టిన బిల్లన్నిటికీ ఈ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయా లేదా? చంద్రబాబు నాయుడు చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి చేశారా లేదా? కేసీఆర్ కేటీఆర్ చేశారా లేదా? మాయావతి చేసిందా లేదా? అనేక సార్లు కాంగ్రెస్ వాళ్ళు కూడా కళ్ళు మూసుకుంటున్నారు. అంటే కాన్స్టిట్యూషన్, వరల్డ్ ఈజ్ షాక్డ్ అట్ అవర్ కాన్స్టిట్యూషన్. ప్రపంచమే మన రాజ్యాంగాన్ని చదివి ఆశ్చర్యపోతుంది. కనుక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలారా, ఇంకా ఇండిపెండెంట్ ఎంపీలారా, సర్పంచులు మొదలుకొని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీ చైర్మన్స్, దేశాన్ని కాపాడదామన్నవారు, ఇంట్లో పడుకొని ఉన్నవారు బయటికి రండి. ఐఏఎస్, ఐపీఎస్లు ఎంతో మంది జాయిన్ అయ్యారు. ఏపీ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామం వద్ద ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి కట్టుంగ రెవెన్యూ డ్రైన్కు పుడికతీత పనులను ప్రారంభించారు. Thank you.
సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆది ప్రవీణ్ కుమార్ నియామకమయ్యారు. కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంవి రమణ, సలహాదారులు విద్యాసాగర్, పత్రికా జిల్లా మీడియా ఇన్ఛార్జ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇంత పెద్ద గురుతర బాధ్యత అప్పగించినందుకు, సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రత్యేకంగా సలీం సార్ గారికి మరియు నిజామాబాద్ యొక్క ఆర్టీఏ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజలకు సేవ చేసే భాగ్యము ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మీరు కల్పించడము, వారు కూడా వారికి ఎక్కడైనా సమాచారాన్ని ఇవ్వడానికి ఇబ్బందులు పరిచినచో మీరు మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్లు మీకు తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అక్కడ జరిగే ప్రభుత్వ ఆఫీసుల్లో జరిగే లోపాలపై మీరు ఎవరికి కూడా భయపడకుండా మనకు 2005లో ఏర్పడినటువంటి సమాచార హక్కు చట్టం ద్వారా మీరు సమాచారాన్ని సేకరించవచ్చు. ఆ సమాచారాన్ని సేకరించే క్రమంలో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పరిచినచో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. ప్రజలను జాగృతం చేస్తూ ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అవినీతిని బట్టబయలు చేయడం కోసం ఈ సమాచార హక్కు చట్టం అనేది ఒక వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లోని సౌత్ సెంట్రల్ నగర్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పర్యటించారు. బస్తీలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సంజీవ, కంటెస్ట్ కార్పొరేటర్ పల్లవి మహేందర్ యాదవ్, జనరల్ సెక్రటరీ షరీఫ్, ఆజిం రాజుగౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. पकड़ ले जाना మీరు రెస్పాండ్ కాలేదు ఫోన్ చేసినప్పుడు ఎప్పుడు మీ ఏ గారు అసలు రెస్పాండ్ ఏడవుతారు మరి అందుకనే చెప్పేసి మీ నెంబర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో రిజర్వాయర్ల పనుల పురోగతిని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పరిశీలించారు. లాలాబాయి కాలనీ, పీజీఆర్ కాలనీలో వీటిని నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పాష్ కాలనీలో గీతాంజలి సేవా కేంద్ర భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్ లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్ ఏనుగు అనిల్ యాదవ్, లావణ్య, అర్కల భూపాలరెడ్డి, కామేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు, లయన్స్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభకు ప్రముఖ న్యాయవాది నిరంజన్ రెడ్డి పేరు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన. పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలి, హుజూర్నగర్ లారీ యజమానుల సంఘం డిమాండ్. అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ చేరాలి, అందేలా చేయడం మానవ హక్కుల కమిషన్ బాధ్యత. జస్టిస్ జి చంద్రయ్య. ప్రజలు ప్రజాశాంతి పార్టీని కోరుకుంటున్నారు, మీడియా సమావేశంలో స్పష్టం చేసిన కేఏ పాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.